మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు అయిన యేసుక్రీస్తు తండ్రి మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించి మనలను సజీవ లెక్కలో లెక్కించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ సర్వేశ్వరుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 24వ వచనము. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 89వ కీర్తన యెజ్రాహీయుడైన యోతాని గారు రాసిన కీర్తన. రాసింది యోతానే అయినా అక్కడ రాయబడిన కీర్తన అంతా దావీదు గురించే వ్రాయబడింది. దావీదు గురించి దేవుడు అనేక మాటలు యోతాని గారికి ప్రేరేపిస్తూ ఉంటే యోతాని గారు రాసిన కీర్తన ఈ 84వ కీర్తన. ఈ దినాన్న దేవుడు మనకిచ్చిన వాగ్దాన వచనము కూడా 84వ కీర్తనలో 24వ వచనం. నా విశ్వాస్యత, నా కృప అతనికి తోడుగా ఉంచుతాను, నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చిస్తాను. ఇది కూడా దావీదు గారి గురించి వ్రాయబడిన మాటే. పరిశుద్ధ లేఖనాలలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ప్రభువునందు అవునన్నట్టుగా ఉన్నాయి. అందులో ఒక వాగ్దానం, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడుగా ఉండును, నా నామమును బట్టి అతని కొమ్మును నేను హెచ్చిస్తాను. దావీదు గారు దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు. ఎందుకు అనంటే దావీదు గారి హృదయం అంతటిలో దేవుడు ఒక్కరే ఉన్నారు. ఆయన జీవిత కాలంలో ఏ పని చేసినా దేవునికే మొదటి స్థానం. తన ప్రేమంతా దేవునికి పంచినవాడు దావీదు గారు. అలాగని ఆయన తప్పు చేయలేదు అని అనడానికి లేదు. అయితే ఆయన తప్పు చేసినా, పాపం చేసినా మరలా దేవుని వైపు తిరిగారు, పశ్చాత్తాపపడ్డారు. సౌలుకు దావీదు గారికి అదే తేడా. సౌలు గారు పాపం చేశారు, దేవుని వైపు తిరగలేదు. దావీదు పాపం చేసి దేవుని వైపు తిరిగారు. అనేక తరములకు ఆశీర్వాదకరంగా దేవుడు దావీదు గారిని ఆశీర్వదించారు. మనలో అందరూ పాపము చేసిన వారే, దేవుని మహిమను పొందలేకపోతున్న వారే. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు తిరిగి ఆయన ఎదుట సాష్టాంగపడి నీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. కీర్తనల గ్రంథంలో వాక్యం చెబుతుంది కదా, తన పాపములకు పరిహారము నొందినవాడు కనికరము పొందును. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపములకు క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడి ఆయన చెంతకు చేరి ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపపడినట్లయితే నీ సకల పాపముల నుండి, సకల దుర్నీతి నుండి ఆయన నిన్ను విడిపిస్తారు. ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేస్తారు, నీ పాపముల నుండి విడుదల చేస్తారు. అంతేకాదు ఆయన విశ్వాస్యత, ఆయన కృపను బట్టి ఆయన నీకు తోడుగా ఉంటారు. ఆయన నామమును బట్టి నీ కొమ్మును హెచ్చిస్తారు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తావో, యేసయ్య మీద ఆధారపడతావో, యేసయ్య శరణుజొచ్చి ఆయన ఎదుట సాష్టాంగపడతావో, నిశ్చయముగా ఆయన నామమును బట్టి ఆయన నీ కొమ్మును హెచ్చిస్తారు. ఆయన యొక్క నామము యొక్క గొప్పతనం, ఔన్నత్యం ఏంటో మనం ఎరిగిన వారిగా ఉండాలి. అప్పుడు నీ కొమ్ము, నీ జీవితం హెచ్చించబడుతుంది. ఆయన మనల్ని అందరినీ ఎంతో ప్రేమించారండి. మనలను ఆశీర్వదించాలని, మనల్ని హెచ్చించాలని, తద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి తన దేశాన్ని, తన వారిని, తన ఇంటిని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రదేశానికి ప్రయాణం చేయాడు, ఆశీర్వదించబడ్డాడు. యోసేపు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు. ఎక్కడైతే బానిసగా ఉన్నారో ఆ పరో ఇంటి వారందరికీ తండ్రిగా చేయబడ్డాడు. దావీదు ఆశీర్వదించబడ్డారు, దానియేలు ఆశీర్వదించబడ్డారు. ఒకరనేమిటి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. వారి జీవితాలు హెచ్చించబడ్డాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు తోడు లేరని అనుకుంటున్నావేమో, నాకు కనుచూపు మేరలో ఆశీర్వాదం అనేది కనపడడం లేదనుకుంటున్నావేమో,
యెతాను గారి ద్వారా దావీదును బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన కృప, ఆయన విశ్వాస్యత మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మనం ఆయన వైపు తిరగాలి. ఆ విశ్వాస్యత వైపు, ఆ కృప వైపు నీవు తిరిగినట్లయితే ఆ బలమైన నామాన్ని బట్టి పైన పరలోకమందైనను, భూమి అందైనను, భూమి కింద పాతాళమందైనను అన్నిటికంటే ఉత్తమమైన నామం, ఉన్నతమైన నామం ఆ యేసయ్య నామాన్ని బట్టి నిశ్చయంగా నీ జీవితం హెచ్చించబడుతుంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని నెమరువేయి. తప్పకుండా ఆయన నీకు తోడుగా ఉంటారు. ఆయన నామాన్ని బట్టి నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని ఆయన హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. తద్వారా నీ వలన ఆయన మహిమ పొందుకుంటారు. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండునుగాక. నిశ్చయముగా ఆ నామాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికై నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచి మీరు మాకు తోడుగా ఉండి దేవా, మీ నామమును బట్టి మమ్మల్ని హెచ్చించి మీరు మహిమ పొందుతున్నందుకే నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా రకరకాల పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండి నీ నామమును వారికి తోడుగా ఉంచి వారిని ఆశీర్వదించమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.